మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. హాస్పిటల్లో మేము లేకపోతే పైన వస్తారు. అక్కడ ఏదైనా హెచ్ఐవి కేసు వచ్చినా, యాక్సిడెంట్ కేసు వచ్చినా మేమే ముందు ఉంటామండి. డాక్టర్స్ అయితే ఆ యొక్క చేతులు తొడుక్కొని అవన్నీ తొడుక్కున్నప్పుడు వాళ్ళకి టైం అవుతుందండి. మేమైతే చేతుల మీద ఎత్తుకొని వెళ్తాం సార్. వాళ్ళకి రోగం ఉందా, వాళ్ళకి బయట క్యాస్ట్రోలా ఈ క్యాస్ట్రోల్ అని చూడం సార్. మేము మా చేతుల మీద ఎత్తుకొని తొందరగా వాళ్ళకి లోపల తీసుకొని ముందు ఆ ట్రీట్మెంట్ ఎలా జరగాలో మేము ప్రోత్సహిస్తాం సార్ వాళ్ళకి. అలాంటిది మాకే గృహాలు లేకుండా, మాకే జీవితాలు లేకుండా, మాకే ఏ పోషాకారం లేకుండా చేస్తున్నారండి. మరి అంతకంటే న్యాయమో మాకు తెలుస్తలేదు సార్. ఇప్పుడు మేము అద్దెకుంటున్నాం సార్. అయితే 1 సంవత్సరానికి రెంట పెంచేస్తున్నారండి. మరి మాకు జీతాలు పెంచుతా లేదండి. అలాగా అన్నీ పెరుగుతున్నాయి సార్. మరి మా జీవితాల్లోనే మరి మేము ఎదగకుండా మరి ఎవరో ఇప్పుడు 3 సార్ ప్రభుత్వానికి ఎంతో సాయం చేసేది. బార్డర్లో మిలిటరీ వాడు సార్, ఇక్కడ రైతులు సార్, మేము సార్. ఆ ముగ్గురు లేకపోతే అవ్వ సార్ ఏమి. ఎందుకంటే సార్ మా జీతాలు మళ్ళీ చెప్పమ్మా మళ్ళీ చెప్పు సార్. బార్డర్లోని మిలిటరీ వాడు సార్ చేసేది సేవ. తర్వాత రైతులు సార్ మాకు ఆహారం పెట్టింది. తర్వాత మేము సార్ అందరికీ. ఎందుకంటే మేము ముగ్గురు లేకపోతే ఏమవ్వదండి. అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ పైన కూర్చొని మాట్లాడతారు సార్. మేము ఒక ఫంక్షన్ చేసుకున్నా మా భోజనానికి అనేక మంది వస్తారండి. ఎందుకంటే మేము అందరికి ఆహ్వానిస్తాం సార్. మాకు అటువంటి మనసు ఉందండి. కానీ మాకు ఆహ్వానించిన వాళ్ళు ఎవరు లేరు సార్. మరి మాకు ఆహ్వానించి మాకు గృహాలు కానీ, ఉద్యోగ విషయంలో కానీ, జీతాల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలోనే మాకు ముందుగా నిలబెట్టాలని మేము ఆశపడుతున్నామండి. అటువంటి కార్యక్రమం మా పట్ల మీరు జరిగిస్తారని మరి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలుపుకుంటున్నామండి. మరి మా పట్ల ఏదైనా మీకు దయ ఉంటుంది సార్. మాకు ముందు చేయాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే అనేక గుమ్మాలు మేము ఎక్కేవండి, అనేక అధికారులకు మేము చెప్పుకున్నాము సార్. ఇప్పటివరకు మాకు న్యాయం ఎవరు చేయలేదండి. మరి మీరు మాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నామండి.